దినం అంటారు. ఈ విశ్రాంతి దినములో మనందరము ఏమేమి చేయాలి అనేది పెద్ద ప్రశ్న ఈ రోజు చాలా మందికి. విశ్రాంతి దినమునకు ముందు దినం పేరు సిద్ధపరుచు దినము. అంటే విశ్రాంతి దినములో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు రోజు సిద్ధపరుచు దినం రోజునే సిద్ధపరచుకోవాలి, చక్కబెట్టుకోవాలి. విశ్రాంతి దినమును మీరు ఏవైతే తినాలనుకుంటున్నారో ముందు రోజైన సిద్ధపరుచు దినముననే నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి ఆహారాలను ప్రిపేర్ చేసుకోవాలి? మళ్ళీ ఒక 24 గంటలు చక్కగా చెడిపోకుండా ఉండగలిగే ఆహారాలను ప్రిపేర్ చేసుకోవాలి. విశ్రాంతి దినమున ఏ వంట చేయకూడదు, ఏ కుకింగ్ చేయకూడదు. కేవలము అంతకు ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే భుజించాలి. చాలామంది తెలివిగా మేమేం వంట చేయమండి, మా పని వాళ్ళ చేత చేయిస్తాం అనుకుంటారు. మా మామయ్య వాళ్ళ చేత చేయిస్తాం, వాళ్ళు ఇంకా దేవుళ్ళు లేరు, వాళ్ళ చేత చేయిస్తాం. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా దేవుళ్ళు లేరు, వాళ్ళ చేత చేయిస్తాం. వాళ్ళు నేను చేయట్లా, వాళ్ళు చేస్తే తింటాం. మీరు చేయకూడదు. ఇతరులు ఎవరైనా ఆ విశ్రాంతి దినమున వంట చేస్తే అది తినకూడదు. దేవుని యొద్ద అతి తెలివి వాడకూడదు. మనం వంట కార్యక్రమం అనేది పూర్తిగా బంద్ చేయాలి. సో ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. నిల్వ ఉండేటట్లు చక్కని ఆహార పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఆహారం వండుకున్న తర్వాత కుకింగ్ కాకుండా హీట్ చేసుకోవాలంటే హీట్ చేసుకోవచ్చు. ఒక ఓవెన్లో పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హీట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ కుకింగ్ చేయకూడదు. వంట అనేది మొదలెట్టకూడదు. రా బియ్యం తీసుకోవటం కానీ, రా వెజిటబుల్ తీసుకోవటం కానీ అలా వండటం అనే కార్యక్రమం అయితే చేయకూడదు.